ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు ఆర్టీవీ. గత కొద్ది రోజులుగా వాతావరణంలో మార్పులు వస్తూ ఉన్నాయి. అయితే మళ్ళీ వర్షాలు ఎప్పుడు పడతాయి అనే దాని గురించి మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ అధికారి డాక్టర్ నాగరత్న గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి మేడం, గత కొద్ది రోజులుగా వాతావరణంలో మార్పులు వస్తూ ఉన్నాయి. దానికి గల కారణం ఏంటి? మళ్ళీ వర్షాలు ఎప్పుడు కురుస్తాయి అంటారు? ఓకే, గత చూసుకున్నట్లయితే డిసెంబర్ నెల నుంచి కూడా ఉష్ణోగ్రతలు అవి ఎక్కువగా ఉండటం, సాధారణం కంటే కూడా 4-5 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా ఉండటం చూసాం. ఇక సమ్మర్ సీజన్లో కూడా మార్చ్, ఏప్రిల్, మే నెలలో కూడా ఇప్పటి వరకు చూసుకుంటే గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా కూడా 4-5 డిగ్రీ సెల్సియస్ 2-3 టైమ్స్ హీట్ వేవ్ కండిషన్స్ అవి కూడా రావటం. ఫస్ట్ వీక్ ఆఫ్ మేలో కూడా ప్రొలాంగ్డ్ హీట్ వేవ్ కండిషన్స్ కూడా 6-7 డేస్ అవి తెలంగాణలో మనకి చూసాము. ఉష్ణోగ్రతలు కూడా 43 నుంచి 45 డిగ్రీ సెల్సియస్, కొన్ని చోట్ల 45 కూడా నమోదవటం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఎల్నినో కండిషన్స్ అవి కొనసాగుతున్నాయి. అయితే వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్షాలు అవి తగ్గటం, వేడి అనేది ఎక్కువగా అవటం, ఈ గాలి మార్పుల వల్ల గ్లోబల్ సర్క్యులేషన్ ప్యాటర్న్స్లో చేంజెస్ రావటం వల్ల ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనేవి వచ్చినాయి ఈ ఏడాది. అయితే ఇక రానున్న 2-3 నెలల్లోని సిచ్యువేషన్ అది మారే అవకాశం ఉంది. లానినా కండిషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రస్తుతానికి ప్రెజెంట్ వెదర్ కండిషన్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ వారం ప్రస్తుతానికి ఉపరితల ఆవర్తనం ఒకటి విదర్భ ప్రాంతాల్లో కేంద్రీకృతం అయ్యింది. దాని యొక్క ప్రభావం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుముల మెరుపులు, అట్లాగే గాలి తీవ్రత 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా ఉండే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ తూర్పు జిల్లాలు, దక్షిణ జిల్లాలు, సెంట్రల్ జిల్లాల్లోని దీని యొక్క ప్రభావం కనపడే అవకాశం ఉంది. రేపటి నుంచి కొంచెం తగ్గినప్పటికీ 1-2 చోట్ల ఇట్లాంటి సిచ్యువేషన్స్ రానున్న వారం రోజుల వరకు కూడా ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు అయితే 36 నుంచి 40 డిగ్రీ సెల్సియస్ మధ్యలో రానున్న 5 రోజులు నమోదయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే మేడం, ఇప్పుడు సడన్గా వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? యాక్చువల్లీ ఇప్పుడు వాతావరణం అనేది కంపేర్ టు లాస్ట్ 10 డేస్ చూసుకుంటే కొంచెం కూలింగ్ ఎఫెక్ట్స్ అవి కనిపిస్తున్నాయి. వామ్నెస్ అది తగ్గింది, హాట్ కండిషన్స్ అవి తగ్గాయి. సో ఇప్పుడు మనకు హాట్ కండిషన్స్ వెళ్ళిపోయినాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉన్నప్పటికీ అంత హీటింగ్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి నార్మల్గా ఉండొచ్చు. ఇక రెయిన్ అనేది, థండర్స్టార్మ్ అనేది వచ్చినప్పుడు మాత్రము, థండర్స్టార్మ్ అది వచ్చినప్పుడు గాలి తీవ్రత ఉన్నప్పుడు ఈ లూజ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ థ్యాచ్డ్ హట్స్ కానీ అట్లాగే ఈ షామియానా లాంటివి అట్లాంటివి కూడా ఎగిరిపోయే అవకాశం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటప్పుడు ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఈ 1-2 అవర్స్లో ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి వెళ్లకుండా షెల్టర్ జోన్స్లోని, సేఫర్ జోన్స్లోని ఉండాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే మొదలైనప్పుడు ఈ వెదర్ ఎంత ఇంటెన్సిఫై అవుతుంది, ఎట్లా వర్సన్ అవుతుంది కండిషన్ అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ థండర్స్టార్మ్ అది వచ్చినప్పుడు ఎక్కువగా కూడా నేల బారిన కూర్చొని ఎలక్ట్రికల్ స్తంభాల దగ్గర, చెట్ల నీడన కూడా కూర్చోకుండా ఉండాలి. అయితే మేడం, వేసవి కాలంలో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే వర్షాకాలంలో కూడా ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అంటారు? వర్షాకాలంలో అంటే ఇప్పుడు టెంపరేచర్స్ అప్పుడు టెంపరేచర్స్లో తేడా ఉంటాయి. సమ్మర్ సీజన్ అంటే గరిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. సాయంత్రం అయ్యేసరికి ఈ వామ్ మాయిశ్చర్ రైజ్ అవటం వల్ల థండర్స్టార్మ్ యాక్టివిటీ వస్తుంది. ఈ ఏడాది అట్లాంటిది ఇప్పుడు దాకా లేదు, ఇప్పుడిప్పుడే మొదలైంది. కాబట్టి సాయంత్రం పూట అయ్యేసరికి వర్షాలు పడుతున్నందున ఈ గరిష్ట ఉష్ణోగ్రతల్లో తగ్గుదల అనేది కూడా కనపడింది. ఇక మాన్సూన్ సీజన్ అనేది మనకు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 4 నెలల్లోనే ఇట్లాంటి మాన్సూన్ సీజన్ వస్తుంది. నైరుతి ఋతుపవనాలు, చేంజ్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ విండ్స్ ఉంటాయి. నైరుతి దిశ నుండి గాలులు అవి కేరళ తీరాన్ని తాకి మెల్లిగా అవి మన తెలంగాణ వైపు వస్తాయి. అలాంటప్పుడు వాతావరణం బాగా చల్లబడుతుంది.
ఇట్లాంటి ఎండలు అవి ఆ సమయంలో ఉండవు. వాతావరణంలో ఖచ్చితంగా మార్పులు వస్తాయని అయితే అధికారులు చెప్పడం జరుగుతుంది. ఎటకేలకి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. కెమెరామ్యాన్ వేణుతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.